పిల్లలు ఏ ఏజ్లో ఎలా చూడాలి అనేటువంటిది 3 న్యాయాలు చెప్తారు. మొదటిది మార్జాల కిషోర న్యాయం అంటారు. ఓకే. మార్జాల కిషోర న్యాయం అంటే మార్జాల కిషోర న్యాయం అంటే మార్జాలం అంటే పిల్లి, రైట్? పిల్లిని ఎలా పట్టుకెళ్తుందండి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి? ఎప్పుడైనా చూసారా? నోటుతో పట్టుకుని వెళ్తుంది, అలా నోటుతో కరుచుకుని వెళ్తుంది. మరి పిల్లి నోటుతో కరుచుకుని వెళ్తే నోట్లో మరి పళ్ళు ఉంటాయిగా, అవును కదా? సో మరి పళ్ళు మరి దానికి బాధను కలిగిస్తాయిగా పిల్లకి, అవును, రైట్? సో అంటే చిన్నప్పుడు పూర్తిగా ఆ టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా 2 విషయాల్లో మనం అప్లై చేస్తాం దీన్ని. వాళ్ళు బాధ్యత పూర్తిగా పేరెంట్స్దే. ఓకే. మీరు ఎలా తీసుకెళ్ళండి, రైట్? ప్రమాదం లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీది, అంతే, రైట్? సో అంటే టీనేజ్కి వచ్చే ముందు వరకు కూడా మార్జాల కిషోర్ న్యాయ ప్రకారం ఆ పిల్లల్ని పెంచడం కానివ్వండి, టీచర్స్ ఇది చేయటం కానీ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. రెండో స్టేజ్ అంటే ఇప్పుడు ఈ టీనేజ్కి వచ్చేటువంటి స్టేజ్, దీన్ని ఏమంటారంటే గోవత్సల న్యాయం అంటారు. గోవత్సల న్యాయం. మరి గోవత్సల న్యాయం అంటే ఏమిటి? గోవు అంటే ఆవు. ఎప్పుడైనా చూసారా ఆవు దూడ ఎలా వెళ్తుందో? ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆవు దూడ నడుచుకుని వెళ్ళేటువంటి విధానం ఎప్పుడైనా గమనించారా? ఆవు ముందు వెళ్ళిపోతూ ఉంటుంది, దూడ వెనకాల వస్తుంది. అంటే ఇక్కడ దూడని ఆవు పట్టుకుని వెళ్ళదు, అవును, కానీ ఆ వెళ్ళేటువంటి ఆవు కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆగి వెనక్కి చూస్తుంది, దూడ వస్తుందో రావట్లేదా. అవునవును. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అది? అంటే మన వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పారండి, అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుని మనం ఎలా మారాలి అనేటువంటిది. సూపర్. సో ఇప్పుడు ఈ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల్ని పట్టుకోవద్దు, అలాగని వదిలేయవద్దు. నేను అందుకే ఇందాక చెప్పినటువంటి ఆ ఇండిపెండెన్స్ మనం అక్కడ ఆ పిల్లలకి ఇస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఇండిపెండెన్స్ ఇచ్చామో ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ వచ్చిందో ఆ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు చేయటం మొదలు పెడతారు. ఆ కాంట్రిబ్యూషన్ చేయకపోవటం వల్ల వాళ్ళు చేసే పనులన్నీ ఆగిపోతాయి. చూసారు, అంతకు ముందు ఉన్నటువంటి స్టేజెస్ ఇంపార్టెంట్. ఇక మూడో స్టేజ్ ఏమిటి? ఆ తర్వాత స్టేజ్ టీనేజ్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్, అప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే అండి మర్కట కిషోర్ న్యాయం అంటారు. మర్కటం అంటే కోతి. కోతి పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది గమనించారు ఎప్పుడైనా? ఎత్తుకుంటది కదా కోతి. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి గంతులేసేస్తూ ఉంటుంది. అవును. అక్కడ కోతి ఏమి పిల్లని పట్టుకోదు, పిల్లే కోతిని పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది.